హలో ఎవ్రీవన్. సో, ఈరోజు నేను మీకు మా పాపకి కొన్న ఒక కిట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చాలా బావుంది. సో, ఈ కిట్ వచ్చి 3 ఇన్ 1 కాంబో ప్యాక్ ప్లే అండ్ లెర్న్ యాక్టివిటీ బాక్స్ అండి. సో, ఇదొచ్చి దీంట్లో మనకి చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. నేను దాని గురించి మీకు చెప్తాను. అంటే మా పాపకి నేను చాలా కొన్నాను యాక్టివిటీస్ వచ్చి. బట్ ఇదొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది మీకు కనిపిస్తుంది కదండీ! స్మార్టో కిడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో, ఇందులో ఉన్న యాక్టివిటీస్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను. సో, ఒక 3 ఇన్ 1 అని ఉంది కదా! సో, 3 డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. లవ్లీ హాయ్ చెప్పు. సో, ఇందులో ఉన్న ఫస్ట్ యాక్టివిటీ వచ్చి మ్యాచ్ ఓ మానియా అండి. సో, ఇందులో మనకి మొత్తం ఇలాగా ఇదొక కవర్ అండి. సో, మెమరీ కార్డ్స్ వచ్చి సెకండ్ వన్ అండి. సో, మెమరీ కార్డ్స్ వచ్చి ఇంకొక యాక్టివిటీ. సో, పెన్‌తో పజిల్ వచ్చి ఇంకొక యాక్టివిటీ. సో, మొత్తం 3 యాక్టివిటీస్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏముందో. లవ్లీ చూద్దాం ఏమున్నాయో. సో, ఫస్ట్‌దొచ్చి మ్యాచో మానియాలో ఏవేవి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. సో, ఇలాగ మనకి సో, ఇలాగ గేమ్ ఎలా ఆడాలి అనేది జస్ట్ ఒకటి ఇస్తాడండి మనకి ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చి. యాక్టివిటీ ఎలా ఆడాలనేది ఒకటి ఇస్తాడు. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, సెకండొచ్చి ఇక్కడ చూడండి యానిమల్స్ అండ్ దేర్ బేబీస్. సో, వెనకాల సైడ్ కూడా ప్రింట్ అయ్యి ఉన్నాయండి. మ్యాష్ ది ఫ్లాగ్స్. సో, సిమిలర్‌లీ మ్యాష్ ది లాగ్స్ విత్ ద కీస్. సో, మ్యాష్ ది స్లైసెస్. సో, మ్యాచ్ ది ప్యాటర్న్స్. అంటే ఏ ప్యాటర్న్ మనకి సిమిలర్‌గా ఉందో దాంతోటి మ్యాచ్ చేయాలన్నమాట. సో, మ్యాచ్ ది టైమ్. సో, ఇలాగ మనకి ఈ మ్యాచింగ్ కార్డ్స్ ఆహ్, చెప్పడం వల్ల పిల్లలకి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయండి వాళ్ళకి. సో, ఇక్కడ చూడండి పెయిర్ ది ఆబ్జెక్ట్స్ అని ఉంది కదా! సో, పెయిర్ ది ఆబ్జెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లాంట్ ఉంది. సో, ఆ ప్లాంట్‌ని మనం దేనితో వాటర్ చేస్తాము. సో, ఇది దానికి మ్యాచింగ్ వచ్చి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి జ్యూస్ ఉందండి. సో, జ్యూస్‌ని మనం గ్రైండర్ యూజ్ చేస్తాము. సో, అలాగా మనం ఏ ఆబ్జెక్ట్స్ పెయిర్ చేయొచ్చు, ఎందుకు అనేది క్లియర్‌గా పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చండి మనం. సో, మ్యాచింగ్ అవి అంటే ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళకి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో, ఇక్కడ చూడండి సిమిలర్‌లీ మ్యాచ్ ది స్పోర్ట్ ఐటెమ్స్. సో, బ్యాట్ ఉంది. సో, బ్యాట్‌కి మ్యాచింగ్ బాల్. సో, అలాగా మనం అన్నీ కూడా వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి మొత్తం ఇక్కడ ఈ షీట్స్‌లో అన్నీ కూడా డిఫరెంట్ పెయిర్ ది ఆబ్జెక్ట్స్ అంటే ఒక్కొక్క థీమ్‌లో ఒకటి వచ్చి ఆబ్జెక్ట్స్ అండి. ఒకటి యానిమల్స్ గురించి అలా డిఫరెంట్ థీమ్స్‌లో మనకి కార్డ్స్ ఉన్నాయి. సో, ఇదొచ్చి మనకి ఫస్ట్ యాక్టివిటీ అండి. సో, మ్యాచో మానియా తర్వాత మీకు సెకండ్ దాంట్లో ఏమున్నాయో చూపిస్తాను. సో, ఇదొచ్చి మెమరీ కార్డ్స్ అండి. సో, ఇది కూడా చాలా యూజ్‌ఫుల్ పిల్లలకి. నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఏంటి లవ్లీ ఇది? మెమరీ కార్డ్స్. సో, మెమరీ కార్డ్స్‌లో మనకి సో, ప్రతి దానిలో కూడా ఇలా మనకి ఏది ఎలా ప్లే చేయాలి అనేది కూడా ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇస్తాడండి మనకి. సో, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! సో, మీకు డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయండి. సో, ఇక్కడ ఒక్కొక్క కార్డ్‌లో కూడా మనకి ఒకే పిక్చర్ కాకుండా 6 డిఫరెంట్ 6 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయండి. సో, చూడండి యానిమల్స్ ఉన్నాయి, ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నాయి. సో, వెజిటబుల్స్ ఉన్నాయి. సో, అలా మొత్తం ఒక 6 డిఫరెంట్ పిక్చర్స్ ఉంటాయండి ప్రతి దానిలో కూడా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో కార్డ్ చూపిస్తాను. సో, ఇలాగా 6 డిఫరెంట్ అంటే ఏ కార్డ్‌లో కూడా మనకి సిమిలర్ థింగ్స్ అనేవి ఉండవండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డే తీసుకుంటే మనకి మహాత్మా గాంధీ, వాటర్ మెలన్ నథింగ్ బట్ ఫ్రూట్ ఉంది. సో, పక్కన మనకి లెమన్ ఉంది. సో, ఫ్యాన్, సో, బస్. సో, అలాగ మనకి డిఫరెంట్ థింగ్స్ 6 డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి కదా! సో, ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే
సో ఇలాగా కార్డ్స్ మీద డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ పిక్చర్స్ అనేవి ఉంటాయండి. సో ఒక పిక్చర్ దేని మీద అయితే ఉందో సేమ్ అలాంటి పిక్చర్ మనకి ఇక్కడ ఇచ్చిన 30 కార్డ్స్ లో ఇంకొక ఏదో ఒక దాని మీద ఉంటుంది. సో పిల్లలకి మనం ఏం చేస్తామంటే, సో సిమిలర్ పిక్చర్ ఎక్కడ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రేప్స్ తీసుకున్నాను అనుకో, ఇంకో కార్డ్ మీద గ్రేప్స్ ఎక్కడ ఉన్నాయి, సో వాళ్ళని నేను ఐడెంటిఫై చేసి ఇమ్మని చెప్పాలన్నమాట. సో ఇలాగా ఈ మెమరీ కార్డ్స్ తో చాలా గేమ్స్ ఆడొచ్చండి. సో జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. సో ఇది మనకి సెకండ్ సెట్ లో సెకండ్ బ్యాగ్ లో ఉన్న మెమరీ కార్డ్స్ అండి. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి పెంటో పజిల్. సో ఇది కొంచెం బాగుందండి, అంటే మిగిలినవి బాగోలేదని కాదు. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఏంటవులు ఇది పెంటో పజిల్. సో దీనికి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చాడండి. సో ఇది ఎలాగా వాడాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు, ఎలా ప్లే చేయాలి అనేది. మనకి ఆన్సర్స్ కూడా ఇచ్చాడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు ఎలాగా ప్లే చేయొచ్చు పజిల్ అనేది. సో ఇందులో ఏమేమి ఇచ్చాడు అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇలాగ మనకి ఒక చిన్నది వుడెన్ బోర్డ్ కింద ఒకటి ఇచ్చాడండి. సో ఇలాగా చూపించలవలి. సో ఇలాగా ఒక వుడెన్ బోర్డ్ ఇచ్చాడు. ఇంకేం ఇచ్చాడు, సో ఒక స్లైడర్ ఇచ్చాడండి. దీన్ని ఏమంటారు, స్లైడర్. స్లైడర్ స్లైడర్. సో ఒక స్లైడర్ ఒకటి ఇచ్చారండి. సో ఇలాగ మొత్తం 10 డిఫరెంట్ కలర్స్ లో ఉన్న పెంటో పీసెస్ ఇచ్చారండి. సో ఈ గేమ్ మొత్తం 3 లెవెల్స్ లో ఆడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. బోర్డ్ అనేది ఇస్తారండి. సో ఆ బోర్డ్ లో ఫస్ట్ లెవెల్లో ఎలా ప్లే చేస్తామంటే ఈ స్లైడర్ ని, సో ఇక్కడ నేను ఈ స్లాట్ లో పెట్టానండి. సో ఈ స్లాట్ లో పెట్టిన తర్వాత ఈ పక్కన ఎంటీ ప్లేస్ ఉంది కదా, సో ఎంటీ ప్లేస్ లో సో వాడు ఇచ్చిన ఈ 10 డిఫరెంట్ పెంటో పీసెస్ యూజ్ చేసుకుని ఇక్కడ అంతా కూడా కవర్ చేయాలన్నమాట. బట్ ఫస్ట్ లెవెల్ ఏంటంటే వి నీడ్ టు యూజ్ ఓన్లీ 3 పీసెస్ యూజ్ చేసుకుని దీన్ని కవర్ చేయాలి. సో నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇది మనం పిల్లలతో ఆడించవచ్చు, బట్ ఇప్పుడు వీడియోలో నేను మీకు అంత టైం లేదు కాబట్టి సో జస్ట్ మనకి ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎలా ఆడించాలి అనేది చెప్తున్నాను. సో ఫస్ట్ లెవెల్లో ఇక్కడ నేను 3 డిఫరెంట్ పీసెస్ తీసుకుని, లవ్లీ ఇవేం కలర్స్, గ్రీన్, ఎల్లో, రెడ్. సో ఇలాగ నేను 3 డిఫరెంట్ పీసెస్. సో లవ్లీ ఇవేం కలర్స్ నాన్న, ఎల్లో, రెడ్, గ్రీన్. సో ఇలాగ నేను స్లైడర్ ఒకటి పెట్టాను, 3 డిఫరెంట్ ప్లేసెస్ తో ఇలా అరేంజ్ చేస్తాం. బట్ అరేంజ్మెంట్ ఇలాగే ఉంటుందని కాదు. సో ఇక్కడ చూడండి. సో ఇలాగ మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి కూడా ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. సో పిల్లలతో మనం ఇది ఫస్ట్ లెవెల్ కింద ఆడించవచ్చు. సో సెకండ్ లెవెల్లో ఏంటంటే, సో సెకండ్ లెవెల్లో మనకి ఈ స్లైడర్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసేస్తామండి. ఇక్కడ ఫిక్స్ చేసి ఈ మొత్తం ఎంటీ ప్లేస్ అంతా కూడా ఫిల్ చేయమని చెప్పాలన్నమాట. సో ఇక్కడ సెకండ్ లెవెల్లో మనం చూడండి, బట్ సెకండ్ లెవెల్లో మనం ఇన్స్టెడ్ ఆఫ్ 3 పీసెస్ 4 పీసెస్ యూజ్ చేసుకోవచ్చు. సో 4 పీసెస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ థర్డ్ లెవెల్ వచ్చి, సో మొత్తం మనం 5 డిఫరెంట్ పీసెస్ యూజ్ చేసుకుని, అంటే స్లైడర్ యూజ్ చేయము లాస్ట్ లెవెల్లో. సో 5 డిఫరెంట్ పీసెస్ యూజ్ చేసుకుని మనం ఫిల్ చేయాలి. సో పెంటో పజిల్ చాలా బాగుంటుందండి. సో పిల్లలతో ఈజీగా ఆడించవచ్చు. సో పెంటో పజిల్ తర్వాత నేను మీకు చెప్పాను కదా, సో మొత్తం 3 ఉంటాయండి. సో మ్యాచో మానియా ఫస్ట్ చూపించాను కదా మీకు, సో అది ఎలా ప్లే చేయాలని చెప్తాను. లవ్లీ ఆడదామా? సో ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో ఇలాగ మనకి మ్యాచో మానియాలో కార్డ్స్ ఇస్తాడని చెప్పాను కదండి. సో ఎలా పేర్ చేయాలి ఆబ్జెక్ట్స్ అనేవి చెప్తాను నేను మీకు. లవ్లీ ఇదేంటి, ఇదేంటి, ఇవేంటి,
సో టొమాటో, సో ఇవన్నీ కూడా మనం ఏమంటారు వెజిటబుల్స్. సో వెజిటబుల్స్ అమ్మ దేంతో కట్ చేస్తుంది ఇక్కడ ఉన్నట్లో చూసి చెప్పు. నైఫ్ తో కట్ చేస్తుంది అవునా. సో ఇక్కడ వెజిటబుల్స్ పక్కన ఏ కలర్ ఉంది, వెజిటబుల్స్ పక్కన ఏ కలర్ ఉంది, ఇక్కడ వెజిటబుల్స్ పక్కన ఏ కలర్ ఉంది. సో వెజిటబుల్స్ పక్కన మన ఎల్లో ఉంది కాబట్టి సో దానికి కాంబినేషన్ నైఫ్ పక్కన మనం సో ఇటువంటి కాయిన్స్ ఇస్తాడండి. సో ఇటువంటి అన్ని కలర్స్ కాయిన్స్ ఇస్తాడు. సో దీని పక్కన ఏ కలర్ అయితే ఉందో చూసి సేమ్ కలర్ ఉన్న కాయిన్ మనం తీసి దాని పక్కన వాళ్ళతో పెట్టించాలన్నమాట. సో ఏ ఆబ్జెక్ట్స్ మనకి దేంతో పేర్ అవుతున్నాయి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పక్కన మనం పెట్టాలి. సో ఇలాగ మొత్తం 14 కార్డ్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇది మ్యాచియోమానియా, సెకండ్ వచ్చి మెమరీ కార్డ్, లాస్ట్ వచ్చి పెంటో పజిల్. సో ఈ పర్టికులర్ గేమ్ వల్ల పిల్లలకి మెమరీ అనేది బాగుంటుంది, వాళ్ళకి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయండి. సో ఒకసారి నేను మీకు అప్రాక్సిమేట్ గా ప్రైస్ ఎంత, సో ఎక్కడ పర్చేస్ చేశాను, సో అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను. ఇక్కడ బాక్స్ లో చూడండి క్లియర్ గా నేమ్ వచ్చి 3 in 1. సో మనం ఏజ్ బట్టి కూడా పిల్లలకి సెలెక్ట్ చేసుకోవచ్చు. తినకి 4 కంప్లీటెడ్. సో నేను 4+ ఇయర్స్. సో బాక్స్ 4 అండి ఈ మోడల్ వచ్చి. ఇంకా డిఫరెంట్ బాక్సెస్ కూడా ఉన్నాయి. సో 3 in 1 కాంబో ప్యాక్. సో స్మార్టో కిడ్స్. సో ఇది నేను అమెజాన్ లో పర్చేస్ చేశానండి. సో మనకి దీని మీద ఉన్న ప్రైస్ వచ్చి సో 899 అని ఉందండి. బట్ యాక్చువల్లీ నాకు అంత ప్రైస్ అయితే పడలేదు. సో నేను మీకు ఎంత ప్రైస్ పడింది, దీని లింక్ అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. యాక్చువల్లీ దీనికి మనకి కోడ్ అవి కూడా ఇచ్చారండి. సో మనం రివ్యూ అవి ఇవ్వడానికి వాళ్ళు క్యూఆర్ కోడ్ అవి కూడా ఇచ్చారు. సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. మనం పిల్లల్ని బాగా ఆడించొచ్చు దీనితోటి. అంటే టాయ్స్ తోటి వాటితోటి ఎంగేజ్ చేయడం కన్నా సో టాయ్స్ తోటి వాటితోటి ఎంగేజ్ చేయడం కన్నా ఇలాంటి గేమ్స్ యాక్టివిటీ బాక్సెస్ అవి కూడా మనం యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళకి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పు లవ్లీ. బాయ్. థ్యాంక్ యూ. సో మచ్ అండి. మా ఛానల్ నచ్చితే మా ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి. లైక్ కొట్టండి. ఇంకా నచ్చితే ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. బాయ్.